దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి. ముఖ్యంగా మెటల్, రియాల్టీ, ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 26,000 దిగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 85,025.61 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇక రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,620.61 వద్ద కనిష్ట స్థాయికి చేరుకున్న సూచీ చివరికి 533.50 పాయింట్ల నష్టంతో 84,679.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 167.20 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద స్థిరపడింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 91.04గా ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విశ్లేషకులు మాలంపాటి ప్రభు గారు అయితే అందిస్తారు. చెప్పండి ప్రభు గారు, అప్డేట్స్ ఏంటి? దాని ఎఫెక్ట్ పడుతుంది అంటే ట్రేడ్ డిఫిసిట్ పెరిగిపోతుంది కాబట్టి దానికి మెయిన్ అనుగుణంగా తొందరగా వస్తుంది, ఈ వారంలో వస్తుంది, ఈ నెలలో వస్తుంది. అంటే నవంబర్ పోయే డిసెంబర్ పోయే అయిపోతుంటే మళ్ళీ జనవరి వస్తుంది. జనవరిలో కూడా మరి అవుతుందా, ఆయన వచ్చే లోపల క్వార్ట్ మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ లోపల అవుతుందా అనేది కొంచెం హోప్స్ అన్నగిలుగుతున్నాయి. సో అంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా, తర్వాత కూడా నెక్స్ట్ ఫిబ్రవరి దాకా ఎక్స్టెండ్ చేస్తారా అనేది కొంచెం డౌట్ వస్తుంది. మెయిన్ అది INR 91 క్రాస్ అయింది. మరి 91 క్రాస్ అయినా మరి RBI నుంచి చర్యలు ఏం లేవు. ఎందుకని వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్స్ పెంచుకుందామని చూస్తున్నారా? ట్రేడ్ డివిషన్స్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ కి ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెంచుకొని బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటున్నారా? సో అంటే ఎక్స్పోర్ట్స్ చీప్ అయిపోతాయి కదా, వేరే కంట్రీస్ FTA అగ్రిమెంట్ చేసుకుందాం పంపించవచ్చు. సో అక్కడి నుంచి ఇంపోర్ట్స్ అంటే కాస్ట్ అయిపోతున్నాయి, అది వాళ్ళకి కాస్ట్ అయిపోతాయి. సో ఎవరైనా మనకి కొన్నిటికేమో IT వాటికి బెనిఫిట్ అవుతాయి, మిగతా మిషనరీ కానీ ఇట్లాంటి మనం అక్కడి నుంచి తెప్పించుకునే చాలా కాస్ట్ అయిపోతాయి. సో ఏదేమైనా కొంచెం అంటే ఎఫెక్ట్ ఎకానమీ మీద విపరీతంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఉండకపోవచ్చు కానీ బాగా సడన్ గా పెరిగినప్పుడు ఎక్కువ 91 కాస్ అయినప్పుడు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ కొంచెం నెగిటివ్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో FIs అమ్ముతూనే ఉన్నారు, ఇవాళ కొత్తగా అమ్మేది ఏముంది, వాళ్ళు కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు కదా. దాదాపుగా $17 బిలియన్ అమ్మారు 2025లో. సో ఇంకా అమ్ముతూనే ఉన్నారు కాబట్టి ఎంతవరకు అమ్ముతారు వాళ్ళు, అంటే బయటికి వెళ్లకుండా ఇన్స్టెంట్ గెయిన్ కోసం IPOs లోనే ఉన్నారు. IPOs నుంచి ఇన్స్టెంట్ గెయిన్ తీసుకున్నారు, బయటికి వస్తారు, ఎప్పుడు ఈక్విటీకి వస్తారు అనేది ఇంపార్టెంట్. సో అది మెయిన్ చూడాలి. సో INR అనేది కంట్రోల్ చేయడం RBI చేతిలో ఉంటుంది. సో డెఫినెట్ గా డాలర్స్ అమ్మి దాన్ని ఇది చేస్తారా లేకపోతే ఎట్లా అనేది వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కంట్రోల్. 80% లో 88 బిలో అతి తొందరలో తీసుకొస్తామని చెప్పి ఆయన RBI గవర్నర్ గారు డిక్లేర్ చేశారు. సో డెఫినెట్ గా అతి తొందరలో వస్తుంది. సో మనకి మార్కెట్ మీద ఎఫెక్ట్ అంటే మెయిన్ ట్రేడ్ డీల్ లేట్ అవుతున్నంత వల్లే. ఇక ట్రిగర్ పాయింట్ ఏం లేవు, అదర్ దాన్ ట్రిగర్ పాయింట్ ఏం లేవు. వస్తుంది అనుకునేది రాలేదు కాబట్టి డిలేడ్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ సెల్లింగ్ ప్రెషర్, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఫ్రైడే ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ పెంచొచ్చు అనే ఎక్స్పెక్టేషన్. దానికి అనుగుణంగా అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, మన ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు ఇక్కడ అమౌంట్ తీసుకొని వాళ్ళ ఓన్ కంట్రీలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ పెరుగుతుంది తక్కువ కాబట్టి. సో ఆ ఎఫెక్ట్ క్లియర్ కట్ కనపడుతుంది, భయపడాల్సిన పని లేదు. సీక్వెన్స్ అంటే 3 days పెరుగుతుంది, 3 days తగ్గుతుంది, 2 days పెరుగుతుంది. అది నిన్న తగ్గింది, ఇవాళ తగ్గింది, రేపు కూడా అదే ఎల్లుండి పెరిగినా లేకపోతే రేపు పెరిగిన 2 days ఆ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవ్వచ్చు, పెద్ద భయపడాల్సిన పని లేదంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్.